పేషెంట్ పేరు సరోజిని. బాగా ఆయాసంతో వచ్చింది, బాగా స్వెల్లింగ్ వచ్చింది. అమ్మాయికి ఆపరేషన్ అయ్యి 2 వీక్స్ అయింది. 2 వీక్స్ తర్వాత ఆయాసం, కాలు వాపులన్నీ వచ్చింది. అలాంటి కేసు పోస్ట్ మార్టం కార్డియోమయోపతి అంటారు. పేషెంట్ వచ్చినప్పుడు చాలా సీరియస్ కండిషన్లో వచ్చింది. పేషెంట్ మోర్టాలిటీ రేట్ చెప్పాము, ఇట్ విల్ బి అరౌండ్ 95% అని చెప్పాము. గ్యారంటీ లేదని చెప్పాము. తర్వాత పేషెంట్ వెంటిలేటర్ మీద పెట్టాం. దెన్ బై గాడ్ మెరికల్ షీ ఈజ్ అలైవ్. మచిలీపట్నం దగ్గర సిలకలపూడిని మరి మా అమ్మాయి ఇంటికాడ చాలా సీరియస్గా ఉంది. తీసుకెళ్తే మేము మచిలీపట్నం హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. అక్కడ ఈ అమ్మాయి చాలా సీరియస్గా ఉంది, బతుకుతూ అన్నారు అని విజయవాడ తీసుకెళ్ళండి అన్నారు. విజయవాడ తీసుకెళ్ళామండి. విజయవాడ తీసుకెళ్ళాక అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశాక పర్వాలేదు అని తీరా అక్కడికి వెళ్ళాక పిల్ల బతుకుతూ చచ్చిపోద్ది అన్నారు. అన్నాక భయం వేసి లెపిటీ హాస్పిటల్ అడ్రస్ ఇచ్చారు. దాని ప్రకారంగా మేము లెపిటీ హాస్పిటల్లో జాయిన్ చేసాం. అయితే మా అమ్మాయి అక్కడికి వచ్చేటప్పటికి సాగు బతుకుల్లో వచ్చిందండి లెపిటీ హాస్పిటల్. చాలా భయం వేసిందండి, పిల్ల చచ్చిపోతేనే మాకు భయం వేసేసి అందరూ లేదు అయిపోయిందనే చెప్పారు. చాలా బాధపడ్డామండి. ఆ తల్లికి పిల్లాడికి తల్లి ఎవరు అయిద్దా, ఈ పిల్లాడు ఎట్టగా, ఈ పిల్లలు ఇద్దరు సంటి పిల్లలు అయిపోయారు, నా బిడ్డకి తెంచుకొచ్చిందా అని నేను ఎన్నో దేవుళ్ళకి కూడా మొక్కున్నానండి. అక్కడికి వచ్చాక 15 రోజులు నా పిల్ల నాకు తిరిగి వచ్చింది ఇంటికి. అయితే అక్కడికి మా పిల్లని చచ్చిపోయిన పిల్లని అక్కడికి వెళ్ళాక కూర్చు బతికిచ్చారని మేము అదే కోరుకుంటున్నామండి. అసలు మేము అక్కడికి వెళ్ళాక దేవుడి దయ్యా, హాస్పిటల్ దయ్యా, వాళ్ళ డాక్టర్ల గారి దయ్య నా పిల్ల బతికింది. 2 పిల్లలకి ఒక తల్లిగా నిలబెట్టారు.